ఇన్సిడెంట్ ధోని జీవితంలో కూడా జరిగిందనమాట. ధోని ఎప్పుడైతే టీసీ లాగా జాబ్ చేస్తున్నప్పుడు ఇండియా టీమ్ సెలెక్షన్ కోసం చాలా ట్రై చేశాడనమాట. అండ్ ఫైనల్గా ఒకరోజు రేడియోలో అనౌన్స్మెంట్ ఇస్తున్నారనమాట, ఇండియా టీంకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. సో అతను ధోని స్వీట్ బాక్స్ అనేది కొనుక్కొని ఆయన పేరు వినబడుతుందని అనుకున్నాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ షాప్స్ దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళ ఫ్రెండ్ అందరు కూడా రేడియోలో పేర్లు వింటున్నారు. అప్పుడే ధోని పేరు రాలేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బాధపడుతున్నారు. ధోని అప్పుడే వచ్చిండు. ఏ ధోని, సాడ్ న్యూస్, నీ పేరు అనేది రాలేదు. నాకు తెలుసు అని సంతోషంగా ఉన్నావు, స్వీట్ బాక్ కూడా పట్టుకొచ్చినావు, ఏం సంగతి? అరే నాకు తెలుసు నా పేరు ఎందుకు రాలేదంటే నేను పడాల్సిన కష్టం ఇంకా నాకు సరిపోలేదు కాబట్టి అందుకోసం నా పేరు రాలేదు. ఇక్కడ నుంచి నా కష్టాన్ని ఇంక్రీజ్ చేస్తాను ఎప్పటి వరకు అయితే ఇండియా టీంకి నేను సెలెక్ట్ కాను అని అన్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ స్వీట్ ఎందుకు తెచ్చుకున్నానంటే నా జీవితంలోనే ఇది ఒక డిప్రెషన్ డే, కానీ దీన్ని నేను మోటివేషన్ డే లాగా మార్చుకోవాలనుకుంటే దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి డేని కూడా అన్నాను. ఈరోజు మనకి బిజినెస్ తక్కువ అయితే లేదనంటే ఈరోజు ఎవరైనా అనుకునే మనకు జరగకపోతే మనం కంపెనీని బ్లేమ్ చేస్తాం, సీనియర్ లీడర్ని బ్లేమ్ చేస్తాం, వీళ్ళందరినీ బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటాం తప్ప ఎక్కడనో ఒక దగ్గర ఈరోజు మనకు బిజినెస్ కాకపోతే ఎక్కడనో ఒక దగ్గర నా లోపల లోపాలు ఉన్నాయి, అవి నేను కరెక్ట్ చేసుకోవాలి, మార్కెట్ తగ్గట్టు నేను అప్డేటెడ్ లేను అని చెప్పేసి ఏ రోజైనా ఒప్పుకుంటామా? జెన్యూన్గా ఒప్పుకో.